ధరాలోక వైకుంఠం అగణిత మహిమలకు నిలయమైనటువంటిది వెంకటాచల క్షేత్రం. ఆ వెంకటాచల క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తూ అనేక ఉత్సవ విశేషాలకు నిలయమైనటువంటి ఈ క్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ విరాజిల్లుతున్నటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ ప్రకటింపజేసే ఉత్సవ శోభ బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో భక్తకోటికి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ తిరువీధులలో తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ దర్శిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సకల విధములైనటువంటి సౌభాగ్యాలను వర్షింపజేస్తూ తిరువీధులలో తిరునాథుడు విహరిస్తూ ఉంటాడు. అలా చక్కగా తాను విహరిస్తున్నటువంటి ఆ బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి గజవాహనారూఢుడై స్వామివారు వైభవంగా వాహన మండపం నుంచి మెల్లగా ముందుకు కదులుతూ వస్తూ ఉన్నారు. అలా ఆ స్వామి గజవాహనారూఢుడై వస్తూ చక్కటి దివ్యమైనటువంటి ఆభరణముల యొక్క శోభతో కృంగొత్త కాంతులీనుతూ ఆ తల మీద శిరస్సు మీద ఉన్నటువంటి తలపాగా పచ్చటి తలపాగా, దానికి ఉన్నటువంటి కలికితురాయి, అందులో గరుడ పచ్చ, దాని కింద ఇంద్రనీలములు, శంఖుచక్రములు ధరించినటువంటి ఆ దివ్యమైన హస్తముల చేత శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహించే స్వామివారు వస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ పరాత్పరుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ తాము ఆ తిరువీధులలో ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి శోభనంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అదిగో గజమది. ఆనాడు ఈ గజజాతికంతటికీ కూడా మూలమైనటువంటిది క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించినటువంటి ఐరావతమే ఆ గజం. అది చతుర్దంతి, 4 దంతములు కలిగి ఉన్నటువంటిది. అలా 4 దంతములు కలిగి ఉన్నటువంటి ఆ ఐరావతాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ తాను శ్రీవత్సలాంఛనాంచిత పీన వక్షుండు, ఆ శ్రీవత్సమనేటటువంటి చిహ్నమును ధరించినటువంటి వాడై తాను వికసితాంబుజచారు వీక్షణుండు, చక్కటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఆ విశాలమైనటువంటి పద్మముల వంటి నేత్రముల చేత విభ్రమ భ్రూలతా విలసనుండు. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ ముఖపద్మము చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండగా నిమగ్ననాభిసమున్నత నాసికుండు, ఉన్నతమైనటువంటి ఆ నాసికము కలిగినటువంటి వాడుగా మృదుకపోలతలుండు వదన శోభాజిత పూర్ణామృతాంశు బింబుండు, ఆ చంద్రబింబంలాగా ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ముఖాన్ని కలిగి ఉండి అందున శుచిస్మృతుండు, చిరునవ్వుతో భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ. అలా తాను వస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి తేజస్సులో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మను కీర్తిస్తూ అన్నారు, విభుం హృదిస్థం భువనేశమీఢ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. ఇలా ప్రకృతి అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విభుడు సకల ప్రాణుల హృదయముల యందు అంతర్యామిగా ఉన్నటువంటి హృదయస్థుడు, అలాగే 14 లోకములకు కూడా ప్రభువైనటువంటి నిరాశ్రయం, తనకు ఇతర ఆశ్రయములు లేనివాడు, నిర్మల చిత్తచింత్యం, శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడు ఆయన. అలాంటి పరాత్పరుడు సంసారమునకు ఆవలిగట్టు అయినటువంటి వాడు, అంతులేనటువంటి వాడు, ఉపేంద్రుడైన శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతున్నాను అని అన్నాడు. అనేక కళాబృందములన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నాయి. ఆ పరాత్పరుడి యొక్క దివ్యమైనటువంటి శోభను ఈ తిరువీధుల్లో వారు అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా చక్కగా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి స్వరూపాన్ని చూసి ఆనందించిన విధంగా
గజవాహనారూఢుడై వస్తున్నటువంటి ఉపేంద్రుని దివ్య వైభవాన్ని కీర్తిస్తూ అనేకమైనటువంటి విన్యాసముల చేత తమ యొక్క భక్తి భావాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు తిరువీధులలో. అలాగే ఆ స్వామివారు ఉత్సవప్రియుడు, అలంకార ప్రియుడు. ఆ నాట్యముల చేత పరాత్పరుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తన చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి దేవతాస్వరూపముల చేత ఆ తిరువీధులలో వివిధ కళాబృందములన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వారి వారి భక్తికి అనుగుణంగా, వారి వారి సంప్రదాయముల అనుగుణంగా, వారి వారి పద్ధతులను అనుసరించి చక్కగా ఆ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా భక్తజన కోటికి తన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఈ బ్రహ్మోత్సవాలలో గజవాహనంపై గజపుష్పమాలల చేత అలంకృతుడై ఆ గజాన్ని తాను ఒకనాడు రక్షించాడు అన్నటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని, శరణాగతిని తలపింపజేస్తూ వస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ గజము ఆ గజం కాకపోవచ్చు, కానీ ఈ గజములకన్నింటికీ కూడా కూటస్థమైనటువంటి ఐరావతాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ తాను ఉపేంద్రునిగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఆపదలో ఉన్నవారు ఆర్తితో పిలిస్తే ఆదుకోవడానికి తాను సంసిద్ధుడనని తెలియజేస్తున్న విధంగా ఆర్తజనుల మొరలను ఆలకిస్తున్నటువంటి వాడై శరణాగతత్రాత బిరుదాంకితుడైనటువంటి ఆ పరమాత్మ సర్వాలంకార భూషితుడై చక్కటి ఆ అంబారిని ఎక్కినటువంటి ఆ ఐరావతాన్ని అధిరోహించినటువంటి ఉపేంద్రుడు తాను ఈ తిరువీధుల్లో విహరిస్తూ గజవాహనారూఢుడై దివ్య వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. అలాంటి మనోహరమైన దృశ్యాన్ని చూసి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలిగే మాకు నిధి కైవల్యం, కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం. పాప పమ పగ గ మరీస నీ నిద నీ నిద సా ని రి స గ మరీస సని రి సని ద స సని ప ని పమ పమ గ మరీస. అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. చింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం విధివో హరి కీర్తనం. సుచరిత్రం శృతిశోభితం అచలం విధివో హరి కీర్తనం. కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం. పాప పమ పగ గ మరీస నీ నిద నీ నిద సా ని రి స గ మరీస సని సని ద స సని ప ని పమ పమ గ మరీస.
నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం పాపమపగమరీస నీ నిధ నీ నిధ సానిరీస గగమరీస సనిరీస నిధ సని పని పమ పమగమరీస సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదర నిత్య స్తోత్రం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదర నిత్య స్తోత్రం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం. చక్కటి చలనైనటువంటి రాత్రి శ్వేతఛత్రముల యొక్క నీడలో సువర్ణ ఖచ్చితమైనటువంటి గజమును అధిష్ఠించి రాజాధిరాజుగా తరలి వస్తూ ఉంటే గజమాలలను ధరించి మరి గజమును అధిరోహించి వాహన మండపం నుండి మునుముందుకు వస్తూ ఉన్నాడు. గజాంతం ఐశ్వర్యం అని చెప్పినట్లుగా ఐశ్వర్యంలో ఉన్నతమైనటువంటి సీమ ఏది అంటే గజములు అంటారు. మరి గజములు ఐశ్వర్యానికి ప్రతీక, ఐశ్వర్యమును ఇచ్చేటటువంటివి. అందుకనే లక్ష్మీదేవికి కూడా గజములు అంటే చాలా మిక్కిలి మక్కువ. గజవాహనం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనది. మరి అటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గజవాహనాన్ని స్వామివారు అధిష్ఠించడంలో విశేషం ఏమిటండి అని అంటే లక్ష్మీదేవి ఒక్కరే కాకుండా ఆ లక్ష్మీదేవిని తన హృదయంలో ప్రతిష్ఠితం చేసుకున్నటువంటి శ్రీనివాసుడు ఆయన ఇప్పుడు ఆ గజాన్ని అధిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహించేటటువంటి ఐశ్వర్యాన్ని తాను ఇచ్చేటటువంటి చతుర్వర్గ ఫలప్రాప్తిని కూడా అన్నింటినీ అనుగ్రహించడమే ఇందులో ఉన్నటువంటి విశేషం. అంటే కేవలము ఐశ్వర్యమే కాకుండా ఈ జీవనాన్ని సార్థకం చేసుకునేటటువంటి ధర్మార్థ కామ మోక్షములన్నింటినీ కూడా అనుగ్రహించి మనల్నందరినీ కూడా పరిపూర్ణం చెయ్యటం కోసం, మన జీవితాన్ని సార్థకం చెయ్యటం కోసం స్వామివారు లక్ష్మీదేవిని తన హృదయంలో నిబిడీకృతం చేసుకుని తాను గజవాహనాన్ని అధిష్ఠించి చక్కగా మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఏదైనా సరే ఒక పెద్దదిగా
కనిపించినట్లయితే స్వామివారికి సమర్పించేటటువంటి మాలలు కానివ్వండి, వాటిని మనం గజమాలలు అని అంటాం. ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి వారిని కూడా ఆ విధంగా గజ శబ్దంతో కీర్తిస్తూ ఉంటారు. ఇలాగా అన్నింటికీ కూడా సకలైశ్వర్యములకు ఉన్నత సీమగా కీర్తించబడే ఆ గజమును అధిష్ఠించి స్వామివారు ఆ శ్వేత ఛత్రముల యొక్క నీడలో వస్తూ ఉంటే, ఆనాడు అయోధ్యాపుర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని చెప్పినట్లుగా పెద్దదైనటువంటి గజం మీద శ్వేతఛత్రముల యొక్క నీడలో రాజాధిరాజుగా రామచంద్రమూర్తి అయోధ్యాపుర వీధులలో విహరిస్తూ ఉంటే, ఊరేగింపుగా వస్తే చూడాలి అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నారట. కోరుకుంటూ అందులో మరొక విశేషం ఏమిటి అంటే, స్వామివారి యొక్క పట్టాభిషేకం ఉదయం జరిగితే, మరి ఆ ఉదయం జరిగిన తర్వాత ఆ రామచంద్రమూర్తి భద్రగజాన్ని అధిష్ఠించి తమ ఇంటి వరకు రావడానికి రాత్రి అయిపోతుందేమోనని చెప్పి ఆ రాజవీధులలో చెట్ల మీద విద్యుత్ దీపాలన్నింటినీ కూడా అలంకరించి, విద్యుత్ దీపాలు అంటే ఇక్కడ విద్యుత్ దీపాలు కానీ ఆనాడు వారు చక్కటి దీపములను కాగడాలను ఉంచి వాటిని దీపవృక్షములు అని అన్నారు. అంటే ఏమిటి? వృక్షముల యందు దీపములను అలంకరించి అక్కడ స్వామివారు వచ్చేటప్పటికి రాత్రి కనుక అయినట్లయితే ఈ దీపపు వృక్షముల యొక్క కాంతులలో స్వామివారిని వీక్షించాలి అని చెప్పి ఆ విధంగా వృక్షముల యందు దీపములను ఉంచారట. మరొక విశేషం ఏమిటి అంటే, కొన్ని వృక్షములు స్వయం ప్రకాశకములు అని కూడా మనకు ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేస్తున్నారు. ఆ విధంగా పగలంతా కూడా ఆ సూర్యుని యొక్క కిరణములతోటి కాంతిని నింపుకున్నటువంటి వృక్షములు రాత్రిపూట అవి స్వయం ప్రకాశకాలుగా అవి కాంతులను ప్రసరిస్తూ ఉంటాయిట. అటువంటి వృక్షములతోటి, దీపములు అలంకరించిన వృక్షములతోటి కూడా ఆ రాజవీధులను అలంకరించి, మరి స్వామివారు ఆ భద్రగజమును ఎక్కి తమ రాజవీధినకు రావటానికి రాత్రి అవుతుందేమోనని పగలు నుండి కూడా వాళ్ళందరూ సంసిద్ధంగా ఉన్నారట. మరి అలాగా మరి ఈనాడు కూడా ఈ తిరుమాడ వీధులలో రాత్రిపూట చక్కని కాంతులలో, విద్యుత్ దీప కాంతులలోను ఆనంద కర్పూర నీరాజనముల యొక్క కాంతులలో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆ గజవాహన సేవను ఆనాడు ఏ విధంగా అయితే అయోధ్యాపుర ప్రజలు కోరుకున్నారో అదిగోండి అదే విధంగా ఈనాడు జరుగుతున్నటువంటి ఆ గజవాహన సేవను చక్కగా మనందరము కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గజములు 3 రకములు అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. భద్రగజములు, గజములు, మృగగజములు అని చెప్పి 3 రకాలుగా చెబుతారు. మరి ఈ మూడింటిలోనూ కూడా భద్రగజములు శ్రేష్టమైనటువంటివి. అవి యజమానికి ఆ రాజుకి కూడా పరిపూర్ణంగా అనుకూలంగా ఉండేటటువంటివి అని చెబుతారు. మరి అటువంటి భద్రగజాన్ని అధిష్ఠించడం అనేది రాచరికపు చిహ్నముగా మనకు పెద్దలు తెలియజేస్తుంటే, అదిగోండి ఆ భద్రగజము సువర్ణ ఖచితమై మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే, ఆ శ్వేత ఛత్రముల యొక్క నీడలో రాజాధిరాజుగా ఆ స్వామివారు వెంకటరాముడిలాగా అవతరించి గజవాహనాన్ని అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదిగోండి స్వామివారి యొక్క వరదహస్తం తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తానెప్పుడూ కూడా వరములను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెబుతూ, ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అని అన్నట్లుగా ఆశ్రయించినటువంటి వారికి వరములను ఇవ్వటమే పనిగా పెట్టుకొని అలా నుంచుని ఉన్నాడు స్వామి. మరి అలాగా తనని ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించడంలో ఇదిగోండి ఈ గజరాజు కూడా ఉన్నది అని చెబుతూ ఆ గజరాజును నిర్దేశిస్తున్నట్లుగా ఆ వరదహస్తము మనకు ఈనాడు కనిపిస్తున్నది. అంటే ఇందులో మరి ఒక ఆంతర్యం ఉన్నది. ఇదిగోండి ఈ గజరాజును ఏ విధంగా అయితే అనుగ్రహించి వరములను ఇచ్చానో ఈ గజరాజుకి, అదేవిధంగా నన్ను ఆశ్రయించినట్లయితే, మరి ఆ శ్రీవారి పాదములను కనుక ఆశ్రయించినట్లయితే అదే విధంగా వరములను ఇవ్వడానికి నేను సిద్ధము అని చెబుతూ
ఒక పరి ఆ గజరాజుని నిర్దేశిస్తున్నట్లుగాను, మరి ఒక పరి తన పాదములను నిర్దేశిస్తున్నట్లుగాను మరి ఈ విధంగా ఆశ్రయించినట్లయితే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. మాలల చేత చక్కగా శోభిల్లుతూ ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని కోలాటలలో చక్కగా వివరింపజేస్తున్న విధంగా వారందరూ కూడా దివ్యమైనటువంటి తమ విన్యాసాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తిరువీధులలో. ఈ విధంగా చక్కటి పుష్పముల చేత అలంకృతుడై పట్టు వస్త్రములతో, నీలమణులతో, మణిమాణిక్యములతో వెలుగొందుతున్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు, శ్రీనివాస సార్వభౌముడు గజేంద్రుని ఆనాడు రక్షించి ఆ గజేంద్ర రక్షణ అనేటటువంటి దాన్ని ప్రకటింపజేస్తున్నవాడై కనకప్రభల శోభలతో కమనీయమైనటువంటి విగ్రహాన్ని కలిగి కటివరద హస్తం, శంఖచక్రములు సర్వశోభాయమానంగా వెలుగొందుతున్న స్వామి మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వాన్ని కలిగించేందుకు తాను గజవాహనాన్ని ఎదురోహించి మెల్లగా ఆ తిరువీధులలో చల్లని వెన్నెల రేయి తాను దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. పరమాత్మ నిరాకారుడు కదా. ఆ నిరాకారుడైన పరమాత్మ తన భక్తులను అనుగ్రహించాలి అని తాను ఒక ఆకారాన్ని స్వీకరించి సాకారుడై తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలా సాకార రూపంలో వచ్చినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని భాగవతం చాలా చక్కగా వర్ణిస్తుంది. వర్ణించి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సాకారం అంటే తాను ఒక ఆకారాన్ని స్వీకరించి వచ్చినటువంటి పరమాత్మ ఏ విధంగా ఉంటాడయ్యానంటే ఆయన సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం సుచారు సుందరగ్రీవం సుకపోలం శుచిస్మితం సమానకర్ణ విన్యస్తస్ఫురన్మకరకుండలం హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్స శ్రీనికేతనం శంఖచక్రగదా పద్మ వనమాలా విభూషితం నూపురైర్విలసత్పాదం కౌస్తుభ ప్రభయాయుతం ద్యుమత్కిరీటకటకకటిసూత్రాంగదాయుతం సర్వాంగసుందరం హృద్యం ప్రసాదసుముఖే క్షణం సుకుమారమభిధ్యాయేత్ సర్వాంగేషు మనోదధత్. ఆ సాకార రూపుడైనటువంటి పరమాత్మ సమమైనటువంటి వాడు, సమమైనటువంటి అవయవ విభాగములు కలిగినటువంటి వాడిగా దర్శనమిస్తాడట. అలాగే ప్రశాంతమైనటువంటి వాడిగా, సుందరమైన ముఖం కలిగినటువంటి వాడిగా, తన యొక్క దీర్ఘచారు చతుర్భుజం పొడవైనటువంటి ఆ 4 బాహువులు చేతులు కలిగినటువంటి భుజములు కలిగినటువంటి వాడిగా, సుచారు సుందర గ్రీవం ఆయన అతి సుందరమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడు, కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయిని అని అద్భుతమైనటువంటి తన యొక్క దర్శన భాగ్యం చేత కోరిన వరాలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరాత్పరుడు సుకపోలం శుచిస్మితం అందమైనటువంటి చెక్కిలి కలిగినటువంటి వాడు, ప్రకాశించేటటువంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు. అలాగే ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కుండల వైభవాన్ని చెబుతూ ఉన్నారు. సమాన కర్ణ విన్యస్త స్ఫురన్మకర కుండలం. ఆ చెవులకు కర్ణములకు దేదీప్యమానమైనటువంటి మకర కుండలములు ఉన్నాయి. ఆ మకర కుండలములు దేదీప్యమానంగా వెలుగొందుతూ
అమ్మవారి యొక్క అంటే హృదయమున నివసిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క మాటలను స్వామివారికి చేరవేస్తున్నటువంటివిగా ఉన్నాయట. అలాగే నీలమేఘముతో సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు, హేమాంబరం ఘనశ్యామం, అలా నీలమేఘముతో సమానమైనటువంటి వర్ణం కలిగి పీతాంబరము కలిగినటువంటి వాడు, హృదయమున శ్రీవత్స శ్రీనికేతనం, ఆ శ్రీవత్సము శ్రీలక్ష్మీ చిహ్నములు కలిగినటువంటి వాడు, శంఖచక్ర గదా పద్మవనమాలా విభూషితం, శంఖచక్రములను కౌమోదికి గదను అలాగే వనమాలా విభూషితుడై ఆయన పాదముల యందు గజ్జలతో నూపురై విలసత్పాదం, ఆ యొక్క చిరుమువ్వలు కలిగినటువంటి గజ్జలతో శోభిల్లుతున్నటువంటి వాడు, కౌస్తుభ ప్రభయాయుతం, కౌస్తుభమని కాంతుల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడు. అలాగే ఆయన కిరీటములు ద్యుమత్ కిరీట కటకటిక సూత్రాంగదాయుతం, ఆ కాంతులు వెదజల్లే కిరీటము కడియము మొరత్రాడు కేయూరములు ధరించి తన యొక్క అభయహస్తాన్ని దర్శింపజేస్తూ ఆర్తత్రాణ పరాయణత్వాన్ని ప్రకటింపజేస్తూ ఆ కటిహస్తము కటివిన్యస్తాలంకృతమని ఆ నడుమున ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి హస్తదర్శన భాగ్యం చేత సంసార సాగరం మోకాలి లోతేనని ప్రకటింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల యొక్క కాంతి చేత ఇంద్రనీలమణుల యొక్క ప్రకాశం చేత నీలమేఘశ్యాముడు ప్రకాశిస్తూ గజవాహనారూఢుడై విహరిస్తూ ఉన్నాడు. అలాంటి వైభవాన్ని తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ప్రవణం వందే
గజవాహనాన్ని అధిష్ఠించి మాడవీధులలోకి వస్తూ ఉంటే, మాడవీధులలో విహరిస్తూ ఉంటే, మరి ఆ గ్యాలరీల నుండే తాము తెచ్చుకున్నటువంటి ఆ పూజా ద్రవ్యములతోటి మంగళహారతులను వెలిగించి స్వామివారికి అక్కడ నుండే చూపిస్తూ ఆనందించేవారు కొంతమంది. తమ పిల్లలకు కనిపించదేమోనని వారిని భుజములను ఎత్తుకుని వారికి చూపిస్తూ మరి ఆ గజవాహనం యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఆ గజవాహనం మీద అధిష్ఠించినటువంటి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించేవారు మరికొంతమంది. ఈ విధంగా స్వామిని చూడటము, స్వామిని దర్శించుకోవటమే పరమార్థముగా అక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా తదేక దృష్టితోటి శ్రీనివాసుని దర్శిస్తూ ఉన్నారు. మరి అలాగా స్వామివారి యొక్క వాహన సేవ నడుస్తూ ఉంటే కోలాటముల చేత కలౌ సంస్మరణాన్ముక్తి కలౌ సంకీర్త్య కేశవం అని అన్నట్లుగా సమకీర్తనలతోటి స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 6వ రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై రాజ టీవీతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు తమ సందేశాన్ని అందించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనతో సిద్ధంగా ఉన్నారు టీటీడీ చైర్మన్ శ్రీ భూముడి కరుణాకర్ రెడ్డి గారు. జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీషులు, సైన్యనాథులు, మానవతులకు మహారాణులు, ఆయువారులు, ఆచార్య పురుషులు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా తమ భక్తి పారవశ్యంతో భగవంతుని పట్ల తమకున్నటువంటి అసమానమైనటువంటి భక్తితో ఈ నేలను పునీతము చేసినటువంటి వాళ్ళు, ఈ మట్టికి ఒక పరిమళాన్ని తెచ్చినటువంటి వాళ్ళు, ఆ ప్రదేశంలో, ఆ గిరులలో మనం ఈ తరంలో, ఈ క్షణాన, ఈ ప్రాంతంలో మనం ఉండటం అన్నది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. ఎంతోమంది మహానుభావులు, దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా దాసులుగా, దాస్యులుగా నడయాడినటువంటి నేల ఇది. ఆ నేల మీద మనమందరము కూడా స్వామివారి వైభవాన్ని చూడటం కోసమని, చూసి తరించటం కోసమని ఈనాడు ఇక్కడ మనమందరం కూడా నిలుచున్నాం. స్వామి వైభోగంలో మనమందరము కూడా పాలు పంచుకుంటున్నాం. ఆ ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగి తేలుతున్నాం. మనమందరము కూడా ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని తీసుకువెళ్ళాల. భక్తి అన్నది కేవలం వైయక్తికం కాదు. భక్తి అన్నది మనకు అంటే వ్యక్తిగా నాకు దేవునితో ఉండేటువంటి సంబంధం మాత్రమే కాదని, పరాత్పరుడు తన ప్రేమను విశ్వమంతా కూడా, సకల చరాచర జీవులన్నీ కూడా సుఖంగా, ఆనందంగా ఉండాలనే ఆయన ఆశీర్వదిస్తాడే తప్ప వ్యక్తిగా మన స్వార్థంతో మనం భగవంతుణ్ణి కోరుకునేటువంటి కోర్కెలను తీర్చటానికి మాత్రమే నిలుచున్నటువంటి మహాపురుషుడు దేవుడు కాదు. పరాత్పరుడు మనకందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పేద ధనిక తారతమ్యం చూడకుండా అన్నార్తులైనటువంటి వాళ్ళందరి పట్ల మిగతా వాళ్ళ కంటే మరింత అనునయము, ప్రేమ కనపరచాలనేటువంటి కరుణామయుడు భగవంతుడు. మనం ఆ భక్తి భావనని మరింత పెంపొందించుకోవటం కోసమని, మనమేదో సకల శాస్త్రాలు చదివి మనం భక్తితో మునగాల్సిన అవసరం లేదు. పామరులంతా కూడా మనం ఒకసారి చరిత్రను తిరగవేస్తే పామరులే భగవంతునికి అతి చేరువ అయినారు అన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఏ వేదంబు పఠించే లోత భుజంగం బే శాస్త్రంబుల్ చూసే, ఏ విద్యాభ్యాసం బొనర్చె కరి చెంచే మంత్రమోహించే, బోధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు, నీ
సేవ నిరతయే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరానని ఏనాడో దూర్జటి మహాశయుడు చెప్పినట్టుగా ఓ సాలిపురుగు గాని, ఏనుగు గాని, చెంచైనటువంటి కన్నప్ప గాని, సర్పము గాని వీళ్ళు ఏ రకమైనటువంటి శాస్త్రాలు, వేదాలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు, జీవులు కాదని కేవలం పరాత్పరుడు భగవంతుని పట్ల తమకున్నటువంటి భక్తి విశ్వాసాల వల్లనే వాళ్ళందరూ కూడా భగవంతునిలో లీనమయ్యారు. కనుక మనం మానవులుగా, చదువుకున్నటువంటి వాళ్ళంగా, సమాజం పట్ల తెలుసుకున్నటువంటి వ్యక్తులంగా మనం మరింతగా జాగరూకతతో ఏనాడో పోతనామాచ్యుడు తన భాగవతాన్ని చక్రవర్తికి అంకితం ఇవ్వాలి అని అడిగితే బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోధర పోషణార్థమయ్యని భగవంతుని పట్ల తనకున్నటువంటి సేవా నిరతిని, భక్తిని ప్రదర్శించి చూపించినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున ఆయన రచించినటువంటి భాగవతం మనందరి నాలుకల్లో, జీవనంలో, జీవికలో ఒక భాగమై మనకందరికీ ప్రేరేపక శక్తి అయి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ మహానుభావుల సూచనల్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏనాడో భర్తృహరి ప్రభువులకు ఈ అహంకారం, పండితులకు ఈర్ష్య, సామాన్యులకు అర్థం కాదు, నా సుభాషితం నాలోనే అని ఏనాడో చెప్పినాడు. అది ఈరోజు మనం అలా కాకుండా ఆ ఈర్ష్య, ఆ అహంకారం, ఆ అర్థం కానితనము లేకుండా భగవన్నామ స్మరణలో భగవత్ సందేశాన్ని తెలుసుకుంటూ మనమందరం కూడా ఆ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరము కూడా ఏదో భగవద్ దర్శనం చేసుకొని పోయాం, దేవుడు మనకు మాత్రమే మేలు చేస్తే చాలు అని కాకుండా వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆయన సకల చరాచర జీవనానికి, జగత్తుకు తన ఆశీర్వాదాన్ని, తన కరుణని, ప్రేమను ఏ రకంగా అయితే చూపిస్తున్నాడో దానిని మనం ఆచరించటానికి ప్రయత్నం చెయ్యాలని, దానికి మనమందరము కూడా ఒక నిశ్చయులమై నిశ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయాస సంతృష్టులై ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్య మాన్యులగుచున్ ధృత్యున్నోతాత్సాహాలై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ కావునన్ అని అన్నట్టుగా మనమందరము కూడా ఆ ప్రజ్ఞానిధులంగా, భగవత్ సేవకులంగా, భగవద్దాసులంగా వెంకటేశ్వర స్వామి భక్తి ఉద్యమంలో కార్యకర్తలంగా, దాసులంగా మారటానికే ఈ బ్రహ్మోత్సవాల స్ఫూర్తిని మనం అందుకొని ముందుకు వెళ్ళాలని భక్తులకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నది. స్వామివారి సేవలో అందరూ కూడా తరించాలి అని చెప్పి మనకు పురాణములన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఆ విధంగా గజవాహన సేవలో తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి సంసిద్ధమై భద్రగజాన్ని అధిష్ఠించి స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే కేరళ నుండి వచ్చినటువంటి ఆ వాయిద్యకారులు దేవదుందుబిలు మోగిస్తున్నట్లుగా శరీరంలో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా, మనస్సుకి ఆహ్లాదాన్ని కల్పించే విధంగా, ఒక ప్రేరణ ఇచ్చే విధంగా వారు వాయిద్యములను మ్రోగిస్తూ ఉంటే మరి హరినామ సంకీర్తనే అందరికీ గతి అని చెబుతూ కోలాటముల ద్వారా తెలియజేస్తున్నటువంటి వారు మరి ఒకరు. అదిగోండి చక్కగా
త్రిమూర్తులను తలపించేవారుగాను, అలాగే శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి స్వామివారుగాను అనేక మంది అనేక వేష భూషణములతోటి వారు గోచరిస్తూ ఉంటే, ఇదిగోండి గజము మరి చక్కటి అరిటాకును తాను స్వీకరిస్తున్నట్లుగాను, అలాగే 4 దంతములు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ 4 దంతాలకు ఒక విశేషం ఉన్నది. 4 దంతములు కలిగినటువంటి గజమును మనం స్వప్నంలో వీక్షించినప్పటికీ కూడా అది శుభకరమైనది, అది శుభాన్ని చేకూర్చుతుంది అని శ్రీమద్ రామాయణంలో మనకు తెలియజేశారు. త్రిజట స్వప్న వృత్తాంతంలో రామేణ సంగతా సీత భాస్కరేణ ప్రభాయధ రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం అని చెబుతూ, త్రిజట స్వప్న వృత్తాంతంలో రామచంద్రమూర్తి 4 దంతములు కలిగినటువంటి ఏనుగునెక్కి ఊరేగుతున్నట్టుగా కనిపించారట. అలా కనిపించడం, స్వప్నంలో ఆ విధంగా గోచరించడం సకల శుభప్రదము అని చెప్పి ఆ సందర్భంలో మనకు తెలియజేశారు. మరి ఆ విధంగా 4 గజములు కలిగినటువంటి ఏనుగుని స్వప్నంలో వీక్షిస్తేనే మనకు శుభం కలుగుతుంది అంటే, 4 దంతములు కలిగినటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి ఏనుగుని ఆ గజరాజుని అధిష్ఠించి రాజాధిరాజు అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, అది చూచినటువంటి మనకు ఎన్ని శుభములు కలుగుతాయి, ఎన్ని అభ్యుదయములు కలుగుతాయి అని మనం ఊహించవచ్చు. ఆ విధంగా చక్కటి ఆ తలపాగా వంటి కిరీటముతోటి ఆ కలికితురాయిని ధరించి స్వామివారు గజాన్ని అధిష్ఠించారు. ఇందులో ఒక ఆంతర్యం ఉన్నది. మన పెద్దలందరినీ కూడా మనం చూసాం. వారు ఏదైనా సరే ఒక గట్టి పని, ఒక ఘనకార్యాన్ని చేయదలుచుకుంటే వెంటనే తలపాగా చుట్టుకోవటము, నడుముకు గుడ్డ కట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఆ విధంగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి ఘనకార్యాన్ని చెయ్యటం కోసము అన్నట్లుగా శ్రీనివాసుడు తలపాగా చుట్టినట్టుగా తన కిరీటమును ధరించి మరి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధమైనట్లుగా గజమును అధిష్ఠించి విచ్చేస్తూ ఉన్నాడు. మరి గజాన్ని అధిష్ఠించడానికి మరి ఒక విశేషమైనటువంటి కారణం కూడా మనకు వెంకటాచల మహత్యంలో గోచరిస్తూ ఉన్నది. పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికకు ఒక రకంగా గజరాజే కారణభూతుడయ్యాడు. ఎందుకు అంటే, కరీంద్ర సంగేణ సమాగతో హరి తురంగమాస్థాయ వరాంగనానాం అని భవిష్యోత్తర పురాణంలో చెప్పినట్లుగా ఆ మదపుటేనుగుని తరుముకుంటూ శ్రీనివాసుడు ధనుర్బాణాలు ధరించి వచ్చాడు ప్రమదవనం దగ్గరికి. ఆ ప్రమదవనంలో చెలికెత్తెలతోటి పద్మావతీదేవి విహరిస్తూ ఉన్నారు. ఆ గజరాజు యొక్క ఘీంకారమును విని ఆ చెలికత్తెలతో కూడిన పద్మావతీదేవి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటే అక్కడకు శ్రీనివాసుడు వచ్చాడు. మరి ఆ ప్రమదవనంలోకి శ్రీనివాసుడు రాగానే గజరాజు ఒక్కసారి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ చెట్టు చాటు నుండి బిక్కచూపులు చూస్తున్నటువంటి క్రిగంటి చూపులతోటి భయపడుతూ చూస్తున్నటువంటి ఆ పద్మావతి దేవిని శ్రీనివాసుడు వీక్షించాడు. మొదటి వీక్షణంలోనే ఆమెను వరించాడు. ఆమె కూడా నవమన్మథాకారుడైనటువంటి స్వామివారిని చూచి, సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. ఈశ్వరుడిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్యమైన ఈ గజ వాహన సేవ యొక్క వైభవాన్ని ఆగమశాస్త్రం చక్కగా కీర్తిస్తుంది. అసలు ఈ గజవాహనము యొక్క విధానము, దాని వైభవాన్ని చెబుతూ, ఆరోహణే గజేంద్రస్య దేవదేవం విశేషతః వస్త్రాభరణ పుష్పాద్యైః అలంకృత్య యథార్హకం
చక్కగా ఆ పట్టు వస్త్రములు, ఆభరణములు, పుష్పములు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేసే విధంగా యథార్హకం అలంకృత్య, ఏ విధంగా అయితే అలంకరించాలో, ఎంత వైభవంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం ప్రదర్శింపబడుతుందో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేసే విధంగా చక్కటి పూలమాలల చేత, చక్కటి ఆభరణముల చేత అలంకృతుడై పరమాత్మ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నాడు. అలాగే దేవేశం పూర్వమారోప్య పృష్ఠపార్శ్వే గజస్యతు ఆదాయ అంకుశమాచార్య గజపృష్ఠే నిషీదతి. అలాగే ఆ ఆచార్య పురుషులు వెనకాల కూర్చొని ఉన్నారు. పరమాత్మను ముందర వేంచేపు చేసి దాని వెనుక ఆచార్య పురుషులు కూర్చొని అర్చక ఛత్రమాదాయ ముక్తాలంకారభూషితం దేవస్య అపరభాగేతు భృగువత్స నిషీదతి. ఆ రకంగా చక్కగా కూర్చొని ఆ వెనకాల ఉండి ఆ వింజామర సేవ చేత అంకుశాన్ని ధరించి ఉన్నటువంటి వాడిగా కూర్చొని ఉన్నటువంటి ఆ అర్చక స్వాములు స్వామివారికి శైత్యోపచారములను చేస్తూ మెల్లగా ఆ అంబారీని అధిరోహించినటువంటి సార్వభౌముని యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారు శ్వేతఛత్ర ధ్వజ అలాగే ఆ నీడలలో తాను దివ్యకాంతులీనుతూ ప్రకాశిస్తూ ముందుకు మెల్లగా వెడుతూ ఉన్నారు. అలా వెడుతూ ఉండగా దేవేశం మనసాధ్యాయన్ వైష్ణవం మంత్రముచ్చరన్ వేదాధ్యయనమన్యంచ మంగళస్తుతి పాఠనం. ఒకవైపు చక్కటి వేదమంత్రములన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా కీర్తిస్తూ ఉండగా వేదపారాయణదారులందరూ కూడా, వేదవేత్తలైనటువంటి వారందరూ కూడా ఆ వేదము చేత ప్రకటించబడినటువంటి వేదవేద్యుడి యొక్క దివ్య స్వరూపాన్ని కీర్తిస్తూ ఉన్నారు. మరొక వైపు దేవస్య అపరభాగేతు విశేషేణ సమాచరేతు. అలా మరొక వైపు ఆ మంగళస్తుతి పాఠకాలన్నీ కూడా ఆ దేవుని యొక్క దివ్యమైనటువంటి మంగళవాక్యములన్నీ కూడా చాలా చక్కగా వైభవంగా కీర్తిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా విశేషం ఏమిటి అనంటే విష్ణు భక్తాశ్చ దేవేశమను గచ్చేయుహు. అలా చూడండి, ఆ తిరువీధులన్నీ కూడా విష్ణు భక్తులతో నిండిపోయాయి. పరమాత్మను చక్కగా ధ్యానించడం అనేటటువంటిదే వారి యొక్క నిత్యమైనటువంటి కృత్యంగా వారందరూ కూడా అక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. పరమాత్ముడి యొక్క వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి ఆ కళా బృందాలు స్వామివారి దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేసే విన్యాసాలతో, విచిత్రమైనటువంటి వేషధారణలతో, వాద్య విశేషాలతో, భక్తి పారవశ్యంతో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ గజరాజులన్నీ కూడా ఒకనాడు తమ గజజాతిలో ఉన్నటువంటి ఆ గజేంద్రుని రక్షించాడన్న కృతజ్ఞతను తెలియజేస్తున్న విధంగా స్వామికి ముందుండి చక్కగా ఆ గజరాజులు పరమాత్మ యొక్క రాజ టీవీని ప్రదర్శింపజేస్తూ ఉన్నాయి. అలా స్వామివారు మెల్లగా గజవాహనాన్ని అధిరోహించి సకలైశ్వర్య ప్రదాత అయిన శ్రీనివాసుడు ఐశ్వర్యానికి చిహ్నమైనటువంటి గజాన్ని అధిరోహించి సకలైశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేస్తూ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నాడు. రకరకాల గోపికల బృందములు, రకరకాల వాద్య బృందములు దివ్యమైనటువంటి ఆ నాదముల చేత, దివ్యమైనటువంటి ఆ గానముల చేత, అలాగే బ్రహ్మాండ నాయకుడి యొక్క బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవ శోభనంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. గజరాజులు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నాయి. శరన్నవరాత్రులలో నవదుర్గలుగా తమ యొక్క ఆ భక్తిని ప్రకటింపజేస్తూ ఉన్నారు మిగిలినటువంటి భక్తులు. వీరందరి భక్తి విన్యాసములలో, వీరందరి యొక్క భక్తి తత్పరుల నడుమ చక్కటి పుష్పముల చేత అలంకృతుడై పట్టు వస్త్రములతో, నీలమణులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ తన యొక్క అభయహస్తాన్ని దర్శింపజేస్తూ చక్కగా తన వాత్సల్యం చేత అందరినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ నిరతిశయమైనటువంటి వాత్సల్యం. ఆ వాత్సల్యం ఎలాంటిది అనంటే, ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో అంతటి వాత్సల్యంతో తన భక్తుల్ని ఆదరిస్తాడట పరమాత్మ. అలాంటి నిరతిశయమైనటువంటి ఆ వాత్సల్యాన్ని చక్కగా వర్ణిస్తారు. అలా కవి వర్ణిస్తూ అంటాడు,
పడుచు మాటనక ఆ ప్రహ్లాదు ముందర ప్రత్యక్షంబైన దైవం వితండే. ఆనాడు ఏదో చిన్నవాడు పిలిచాడు, నేను ఎందుకు రావాలి అని అనుకోలేదు పరమాత్మ. చిన్నవాడు పిలిచిన పిల్లవాడి మాటలను నిర్లక్ష్యం చేయకుండగా తన భక్తుని యొక్క మాటను నిజం చెయ్యాలి అని తన సర్వాంతర్యామిత్వాన్ని ప్రకటింపజేశాడు. హరి సర్వాకృతులను గలడంచు ప్రహ్లాదుండు భాషింప లేడని ఆ హిరణ్యాక్షుడు తర్జింప, ఆ విధంగా తాను లేడు అని చెప్పినటువంటి తన తండ్రికి పరమాత్మ అంతటా ఉన్నాడు అని చెప్పి నిరూపణ చేసినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆహ్లాదతత్వాన్ని రక్షించడానికి, అసురత్వాన్ని నశింపజేయడం కోసమని చెప్పి తాను అన్ని చోటలా కూడా నానాస్థావర జంగమోత్కర గర్భంబులన్ అన్ని దేశంబులన ఉద్దండ ప్రభావంబులన్ అన్నాడు. ఇది ఉంది, ఇది లేదు, ఇది చేతనము, ఇది అచేతనం అనేటటువంటిదే తేడా లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ నుండి రమ్మంటే తాను అక్కడ నుండి రావడానికి సిద్ధమై తన సర్వాంతర్యామిత్వాన్ని ప్రకటించినటువంటి స్వరూపం అది. అలా పడచు మాటనక ఆ ప్రహ్లాదు ముందర ప్రత్యక్షమైన దైవం వితడు. అలా ప్రహ్లాదుని కాచినటువంటి ప్రహ్లాద వరుడును నేడు గజవాహనారూఢుడై ఉన్నాడు. అంతటితో ఆయన వాత్సల్యం ఆగిపోయిందా? ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నిరతశయమైనటువంటి వాత్సల్యాన్నంతటినీ కూడా భక్తకోటికి కురిపింపజేస్తూ వర్షింపజేస్తూ తాను తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మను ధ్యానించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దివ్యమైనటువంటి తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ షడ్గుణ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ, విశ్వవ్యాపి అయినటువంటి ఆ దేవాధిదేవుడు, సమస్త ప్రాణులను కూడా రక్షించేటటువంటి వాడు, శరణు పొందదగినటువంటి వాడిగా సమస్తము కూడా తెలిసినటువంటి సర్వాభీష్టములను అనుగ్రహింపజేసేటటువంటి నిరతిశయమైన వాత్సల్య స్వరూపం అది. ఆ వాత్సల్యం ఎటువంటిది అని మనం అద్భుతంగా చెప్పుకుంటూ ఉన్నాం. చిన్నవాడైనా సరే ప్రహ్లాదుడు పిలిచాడు అని చెప్పి తాను తన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ప్రకటింపజేసినటువంటి అద్భుతమైనటువంటి వాత్సల్యం. అంతటితో ఆగిందా ఆయన వాత్సల్యము అనంటే? అదిగో ఆ అభయహస్తము. ఈ పాదములను నమ్మండి, ఈ పాదములను ఆశ్రయించి తరించండి అని దర్శింపజేస్తూ మత్పాదౌ శరణం వ్రజేతి అని ఎవరెవరైతే ఈ పాదములు ఆశ్రయిస్తారో ఆ పాదములు ఆశ్రయించిన వారందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను అని తన యొక్క అభయహస్తాన్ని దర్శింపజేస్తూ భయాన్ని తొలగింపజేస్తూ ఉన్నాడు. అలా భయాన్ని తొలగింపజేసేటటువంటి ఆ వాత్సల్యమే నిరతిశయము అని అన్నారు. అలా భగవంతునికి భక్తులపై కలిగినటువంటి ఆ వాత్సల్యాన్ని కవి అంటూ ఉన్నాడు. అడవి జంతువనక ఆ దంతిమొర విని పరుగున వచ్చి కాపాడెనితడే. ఏదో చిన్నపిల్లవాడు పిలిచాడు కాబట్టి చిన్నపిల్లవాడు కదా అని నువ్వు దయచూపి వచ్చావేమో అనుకుంటే కాదయ్యా. ఏ జ్ఞానమూ లేనటువంటి ఆ గజం వచ్చింది. ఆనాడు అడవి జంతువనక ఆ దంతిమొర విని ఉపేక్షించక ఏదో అడవి జంతువు పిలిచిందిలే నాకెందుకు అని చెప్పి నీవు విడిచిపెట్టలేదు. ఏ జంతువు పిలిచినా తనను ఆర్తితో పిలిచింది. ఆర్తితో పిలిచినటువంటి ఆశ్రితుని రక్షించడమే భగవంతుడి యొక్క దీక్ష. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని అంటాడు ఆయన పరమాత్మ. ఆశ్రయించడమే నీవు, ఆశ్రయించడమే తడువు, ఆశ్రయించిన వారందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అలా ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాలి అని తాను ఆనాడు ఏదో అడవి జంతువు అని ఉపేక్షించకుండగా ఆ గజరాజు మొర ఆలించి పరిగెత్తుకొని వచ్చావు కదయ్యా, నీ వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టావే. అలా వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి నీ దివ్యమైనటువంటి వైభవం ఎలా ఉంది అనంటే, నక్రగ్రస్త పదం సముద్ధతకరం బ్రహ్మాదయో భోసురాః
పాల్యంతామితి దీనవాక్యకరిణం దేవేశ్వశక్తేషు యః మా భైషీరితి యస్య నక్రహననే చక్రాయుధశ్రీధరః ఆర్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. గజేంద్రుడు తాను ఆనాడు ప్రార్థన చేశాడు. నక్రగ్రస్త పదం సముద్ధతకరం. అలా లీలాకేళి వినోదుడై సుందర కాసారంలో జలక్రీడలాడగోరి మొసలి నోటిలో చిక్కి కృంగి కృషించి పోరాడే శక్తి లేక దీనుడై హీనుడై ప్రాణాలు పోయేటటువంటి స్థితిలో ఉండి ఈ జగత్తు మొత్తానికి కూడా కారణభూతుడైనటువంటి వాడు, సృష్టి స్థితిలయ కారకుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు తప్ప ఈ విపత్కర సమయంలో రక్షించేవారు ఇంకెవరూ లేరని తెలుసుకొని ఆర్తుడై స్వామిని వేడాడట. అలా స్వామిని వేడితే పాల్యంతామితి దీనవాక్యకరిణం దేవేషు అశక్తేషు యః. బ్రహ్మాదులందరూ కూడా దేవతలు ఉన్నారు. అందరూ దేవతలు కూడా ఆ గజేంద్రుని రక్షించడానికి సిద్ధమా అని చూస్తే గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన విని వారందరూ కూడా ఇది మన పని కాదయ్యా, దీన్ని రక్షించేటటువంటి వాడు వెళ్ళి రక్షిస్తాడని వెళ్ళిపోయారట. ఎందుకలా అన్నారు అనంటే ఆయన జగత్తంతటికీ కూడా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల యందుడిందు మూలమై అన్నాడు. ఆ మాట వినగానే దేవతలందరూ వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే ఈ సమస్త జగత్తుకు కూడా కారణమైనటువంటి వాడు, ఈ సమస్త జగత్తును కూడా సృజించినటువంటి వాడు, ఈ సమస్త జగత్తుకు మూల కారణమైనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడైన వాడు, సర్వరక్షకుడైన శ్రీ మహావిష్ణువు తప్ప ఆ గజరాజును రక్షించేటటువంటి వాడు లేడు. కరిబ్రోవ రావలసినటువంటి వాడు వాడే తప్ప మిగిలినటువంటి వారు కాదని దేవతలందరూ వెళ్ళిపోయారట. అలా పాల్యంతామితి దీనవాక్యకరిణం దేవేషు అశక్తేషు యః మా భైషీహీతి యస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరః. ఆయన బయలుదేరాడు వైకుంఠం నుంచి ఆ గజరాజును రక్షించడానికి. అలా అడవి జంతువనక ఆ దంతి మొర విని పరుగున వచ్చి కాపాడనితడే. ఏదో అడవి జంతువు పిలిచిందిలే మనకెందుకు అని ఊరుకోలేదు, ఆర్తితో పిలిచాడు గజేంద్రుడు. ఆర్తితో ఆశ్రయించినటువంటి వాడిని అనుగ్రహించడమే దీక్ష. అలాంటి దీక్ష కలిగినటువంటి పరమాత్మ వెంటనే వైకుంఠాన్ని విడిచి వచ్చాడు. సమస్త వైకుంఠము కూడా గజరాజు ముందర నిలిచింది. అలా ఆయన కాపాడాడు. ఇంకా వాత్సల్యం ఏమిటయ్యా అంటే ఆడు కూయనక ఆ ద్రుపదాత్మజమానంబుగాచిన మాన్యుడితడే. సరే ఏదో పిల్లవాడు పిలిచాడు, ఒక అడవి జంతువు పిలిచింది అని వదిలేశాడా పరమాత్మ అనంటే కాదు. ఆనాడు ఆ తల్లి ద్రౌపదీదేవి సాక్షాత్తు యజ్ఞవేది నుంచి ఉద్భవించినటువంటి తల్లి చిదగ్నిగుండ సంభూత అని ఆ తల్లి అవతరిస్తే ఆమెను కూడా రక్షించాడు. అంతటి గొప్ప వాత్సల్యాన్ని నేడు తిరువీధుల్లో ప్రదర్శిస్తూ చక్కగా గజవాహనారూఢుడై విహరిస్తూ ఉన్నాడు. అలాంటి దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనకు అనేక విధములైనటువంటి పురాణ గాథలను తలపింపజేస్తూ ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించినటువంటి తీరును గుర్తు చేస్తూ గజవాహన సేవలో చక్కగా మునుముందుకు కదలి వస్తూ ఉంటే మరి అధికారులు అనధికారులు భక్తులు కళాబృందములు వారు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారి ఉత్సవము అంటే అది అందరి ఉత్సవము. ప్రతి ఇంటా పండగే, అందరూ కూడా పెద్దలే. మరి ఆ విధంగా స్వామిని అనేక రకాలుగా శాస్త్రీయమైనటువంటి నృత్యములతోటి స్వామికి ఆ నృత్య సమర్పణతో స్వామిని సేవించేవారు కొందరైతే తమ వేషములతోటి స్వామి యొక్క గుణవైభవాన్ని పురాణ చరిత్రలను గుర్తు చేస్తూ స్వామిని సేవించేవారు మరికొందరైతే నవీనమైనటువంటి దండోరాలతోటి అదేవిధంగా వాయిద్యములతోటి కీర్తించేవారు మరికొందరైతే చిత్ర విచిత్రమైనటువంటి ప్రాంతీయమైన వేషములతోటి ఆ వేషధారణతోటి స్వామిని సేవించేవారు మరికొందరు అయితే సంప్రదాయబద్ధంగా దివ్య ప్రబంధ పారాయణలతోటి స్వామివారి యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తూ మరి స్వామిని పొగుడుతూ ముందు నడుస్తూ ఆహ్వానిస్తూ ఉంటే
ఆ ఆచార్యుల వెంట స్వామివారు గజవాహనాన్ని అధిష్ఠించి మునుముందుకు వస్తూ ఉన్నారు. తిరుమాడ వీధులలో ఎక్కడ చూచినప్పటికీ కూడా శ్రీనివాసుడే మనకు గోచరిస్తున్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అని చెప్పినట్లుగా ఎక్కడ చూచినా శ్రీనివాసుడే అన్నట్లుగా ప్రతి కళాబృందములోనూ కూడా ఆ స్వామివారి యొక్క చిరునగవు, స్వామివారి యొక్క ప్రతిరూపములుగా మనకు గోచరిస్తూ ఉంటే, శ్వేతఛత్రముల యొక్క నీడలో గజరాజును అధిష్ఠించినటువంటి స్వామి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి మనం ఇంతకు ముందు విన్నాం, అనేక మంది భక్తులను అనుగ్రహించినటువంటి తీరు. బాలుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి, ధ్రువుణ్ణి, ద్రౌపదిని, గజరాజుని, ఈ విధంగా ఎంతోమందిని సేవ్య శ్రీపతి రేఖ ఏవ జగతామేతే చ షట్సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య అహల్యా ధ్రువ అని చెప్పినట్లుగా వీరందరినీ కూడా స్వామివారు అనుగ్రహించారు అని. అయితే వారిని అనుగ్రహించడానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమైనటువంటి కారణము మనందరము తెలుసుకుని స్వామివారిని ఆశ్రయించవలసినటువంటి పద్ధతిని కూడా వారు చక్కగా తెలియజేశారు. మరి గజేంద్రుడు మొదటగా స్వామిని కీర్తించినప్పుడు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని ఎడలను కలడు కలండనేడువాడు కలడో లేడో అని చెప్పి అనుమానంగా ముందు స్వామివారిని కీర్తించాడు. అందరూ అంటూ ఉంటారు అంతటా ఉన్నాడు అని. మరి అటువంటి స్వామి ఉన్నాడో లేడో, ఒకవేళ ఉంటే రావాలి కదా, రావటం లేదు కాబట్టి లేడేమో అని ఈ విధంగా అనుమానాన్ని మొదట్లో వ్యక్తపరిచినప్పటికీ కూడా తరువాత మరింత ఆయన యొక్క గజరాజు యొక్క బలం క్షీణించిన తర్వాత విశ్వకర్మ విశ్వదూరిణి అని అంటూ విశ్వాత్మకుడైనటువంటి వాడు ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మను నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి మరి అనన్య శరణాగతికి దగ్గరవుతూ మరి పూర్తిగా తనలో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించేటటువంటి సందర్భంలో ఇక చేసేదేమీ లేదు, భగవంతుడే తను రక్షించాలి అనే అనన్య శరణాగతి చేశాడు. చూడండి, ఎన్ని రకాలుగా కీర్తించినప్పటికీ ఆలోచిస్తూ ఉన్నటువంటి స్వామి ఎప్పుడైతే అనన్య శరణాగతి చేశాడో తన భక్తుడు, నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి ఎప్పుడైతే గజేంద్రుడు నీవు తప్ప ఇంకెవరూ కూడా నాకు దిక్కు లేదు, సకల లోకములను పాలించేటటువంటి ఓ ఈశ్వర అని కీర్తిస్తూ, అంటే పరిపాలించే వారిని ఈశ్వరుడు అని అంటారు. మరి ఆ విధంగా పాలన చేసేటటువంటి స్థితికర్త శ్రీమన్నారాయణుడే. కావున స్వామి నన్ను రక్షించు, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అనేటప్పటికీ అప్పుడు మరి అనన్య శరణాగతితోటి నీవు తప్ప ఇంకెవరూ నాకు దిక్కులేరు అని ఎప్పుడైతే గజరాజు కీర్తించాడో వెంటనే ఆయనలో ఉన్నటువంటి దయ, ఆ స్వామివారిలో ఉన్నటువంటి దయ ముందు పరుగులు తీసింది. ఆ దయ వెంట శ్రీమన్నారాయణుడు పరుగులు తీస్తూ ఎవరికి చెప్పకుండా సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమును చేదోయి సంధింపడు ఏ పరివారమ్మును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అని చెబుతూ, సహజంగా ఏదైనా ఘనకార్యం చేయడానికి వెళ్ళేటప్పుడు, పెద్ద పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళుతూ ఉంటాం. కానీ మరి అలా చెప్పి వెళితే తన భక్తుడిని రక్షించడంలో ఆలస్యం అవుతుందేమోనని చెప్పి తనకు అత్యంత ప్రియమైనటువంటి తనతో అనపాయనిగా ఉండేటటువంటి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా మహావిష్ణువు బయలుదేరారట. పోనీ రక్షించడానికి ఆయుధములు ఏమైనా పట్టుకున్నాడా, అది కూడా పట్టుకోకుండా బయలుదేరాడు. మరి ఆయన బయలుదేరితే మరి ఆయన యొక్క పరివారం అందరూ కూడా బయలుదేరతారు కదా, ఆయనతో పాటే లక్ష్మీదేవి ఆయుధములు అదే ఖగరా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. జగము అని చెప్పి ఆ దివ్య వైభవాన్ని ప్రకటింపజేస్తూ తాను తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. శబ్దే మదేచ గజతి, శబ్దము చేయుట మదించుట అని 2 అర్థములు. గజమంటే ఏనుగు, దాన్ని తిరగవేస్తే జగము అని అన్నారు. అలా విశ్వము, ఈ జగమేమిటి అని అంటే విశ్వము, విశ్వమే పరమాత్మ, విశ్వం విష్ణు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. ఇలా ఈ జగమే, ఈ గజమే జగము అని, ఆ జగానికి ఉన్నటువంటి వ్యుత్పత్తి కూడా జాయతే గచ్చతి ఇది జగత్, వచ్చునది పోవునది అని అర్థం. ఆ విధంగా పరమాత్మ ఇక్కడ ఒక అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు. గజేంద్ర మోక్షంలో చాలా అద్భుతంగా పోతనామాత్యుల వారు దీన్ని అంతటినీ కూడా వైభవంగా వర్ణించారు. అందులో సూక్ష్మంగా పరిశీలిస్తే ఇప్పుడే మనం ఆ గజేంద్ర మోక్షం యొక్క వైభవాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కరి ఏ విధంగా ఆర్తితో తాను పిలిస్తే పరమాత్మ కదిలి వచ్చాడో, ఆ ఆర్తి పరమాత్మను ఎలా కదిలించిందో కూడా మనం తెలుసుకున్నాం. ఇది సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే విధంగా తాను తాపత్రయపడుతూ ఉంటాడు సంసారం అనే సాగరంలో. ఆనాడు ఆ సరస్సున మకరి చేత చిక్కబడినటువంటి కరి తాను ఈ విధంగా ప్రార్థించింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈనాడు ఈ సంసార సాగరంలో పడి అనేకమైన విషయవాంఛలనేటటువంటి మొసళ్ళ చేత చిక్కి నిరంతరము కూడా ఆ పరమాత్మను స్మరించడానికి కూడా వీలు లేనంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఏ పరమాత్మ అయితే సమస్తమునకు కూడా దిక్కై, ప్రాణమునకు ఆధారమై, బుద్ధికి ఉత్ప్రేరకుడై, తాను అంతర్యామిగా ఉండి మనల్ని పోషిస్తూ ఉన్నాడో, తానే సృష్టికర్తగా ఉన్నాడో, తానే పోషణ చేస్తూ ఉన్నాడో, తానే లయకర్తగా ఉన్నాడో, అలాంటి పరమాత్మను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అదే గజేంద్రుడు. అలా గజేంద్రుడు తానేం చేశాడు అనంటే తన శక్తి ఉన్నంత మేరకు, బలం క్షీణించనంత వరకు కూడా మకరితో యుద్ధం చేశాడు. అహంకారం చేత జీవుడు స్వయంగా శక్తి కలిగినటువంటి వాడు అనే భావనతో తన శక్తికి మూలకారకుడైనటువంటి వాడు ఒకడున్నాడు అని చెప్పి ఆ మూలమైనటువంటి వాడెవడా అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఆ మూలమైనటువంటి వాడెవ్వడు అంటే బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్, బలమెవ్వడు సుగ్రీవునకు, బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ. తన సమస్తానికి కూడా బలసంపన్నుడైనటువంటి మహాబలుడైనటువంటి ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడనేటటువంటి ధ్యాసను విడిచి గజేంద్రుడు ఏ విధంగా అయితే తన శక్తిని నమ్ముకొని నా శక్తి చేత నేను పోరాడుతున్నాను, నేను అన్న అహంకారం చేత పోరాటం చేశాడు. 1000 సంవత్సరాలు పోరాటం నడిచింది. అలా 1000 సంవత్సరాలు కూడా ఇక్కడ తనలో ఉన్నటువంటి శక్తికి కారకుడైనటువంటి వాడిని తెలుసుకోలేకపోయాడు. కానీ క్రమక్రమంగా తన శక్తిని కూడా కలుపుకుంటూ బలోపేతమవుతున్నటువంటి మకరి నుండి విముక్తిని పొందాలి అని, తనకు ఇక అది సాధ్యం కాదని గ్రహించాడు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అహంకారము అన్నది కూడా మనలో నిగ్రహ శక్తి కన్నా అధికమైనటువంటి బలంతో ఉంటుందో అది మనల్ని ఇంకా అజ్ఞానంలోకి తోసేస్తుంది. అలా అజ్ఞానంలోకి తోసినప్పుడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, దానిని ఆ సంసార సాగరాన్ని దాటిస్తానని తెలియజేస్తున్నటువంటి అభయహస్తాన్ని తలుచుకునేటటువంటి తలంపు కూడా రాదు. అలా ఉండగా అరిషడ్వర్గాలకు కూడా దాసుడైనటువంటి ఆ జీవి గజేంద్రుడు మకరితో పోరాడుతున్న విధంగా విషయవాంఛల లోలుడై ఆ విషయవాంఛల్లోనే పరిభ్రమిస్తూ అత్సపు చీకటిన్బడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ చర్విత చర్వణులైన వారికి జత్సర పుట్టునే అన్న విధంగా నిరంతరము కూడా ఈ సంసారమనేటటువంటి అజ్ఞానంలోనే పరిభ్రమిస్తూ చస్తూ పుడుతూ తాము తమ యొక్క జీవితాలను ఆ విధంగా దుఃఖ సుఖాలతో నిండి ఉంటారే తప్ప దీన్ని దాటే మార్గాన్ని ఆలోచించరు. అదేవిధంగా సమయం పెరుగుతున్న కొద్దీ శక్తి క్షీణిస్తూ ఉంటుంది, జవసత్వాలు ఉడుగుతాయి, ముసలితనం వార్ధక్యం వస్తుంది. అలా వచ్చినప్పుడు తన శక్తి ఏమిటో తనకు తెలియదు.
ఇన్నాళ్ళు విర్రవీగినటువంటి ఆ జీవుడు తాను ఎప్పుడైతే ఆ వార్ధక్యంలో ప్రవేశిస్తాడో తన యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లిపోయి అప్పుడు గ్రహిస్తాడు మొసలి నోటి నుండి తప్పించుకునేటటువంటి దారికి ఏ విధంగా అయితే గజేంద్రునికి మృగ్యమైపోయిందో అదేవిధంగా దైవం కోసం అన్వేషించడానికి ఉన్నటువంటి మార్గాలను వెతుకుతాడు. అలా వెతికి చివరకు తనలో ఉన్నటువంటి సందిగ్ధాలు కలుగుతాయి. కలడందరు దీనుడయ్యద కలడందరు పరమయోగి గణముల పాలనని, ఎవరయ్యా నీవు ఎక్కడున్నావు, నన్ను కాపాడడానికి రాలేదు, అసలు ఉన్నావా లేవా, ఇలా అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. అన్నింటినీ దాటి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సర్వాన్ని కూడా ఈశ్వరాధీనం గావిస్తే తప్ప పరమాత్మ ఉద్యుక్తుడు కాడు. పరమాత్మ లక్షణం ఏమిటి అంటే నువ్వు ఆర్తితో పిలిస్తే ఉలిక్కిపడి లేచి వస్తాడట ఆయన. అలా ఉలిక్కిపడి లేచి రావడం అనేది ఆయన యొక్క స్వభావం అయితే, భక్తుడిగా ఉండవలసినటువంటి స్వభావం జీవునికి ఏమిటి అంటే ఆర్తితో పరమాత్మను చేరడం, ఆర్తితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదాంగ్రి యుగళాన్ని కూడా సేవించడము. ఆ పరమాత్మ తాను దర్శింపజేస్తున్నాడు, నా పాదములు ఆశ్రయించండి అని, ఆ పాదములను ఆశ్రయించేటటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని ఆర్తితో పరమాత్మను వేడుకోవాలి. అలా ఆ పరమాత్మను వేడుకుంటే గజేంద్రునిలాగా ఎలుగెత్తి పిలవాలే గాని తక్షణం తన యొక్క అభయహస్తాన్ని అందించేటటువంటి ఆశ్రిత వత్సలుడు శ్రీమన్నారాయణుడు తన యొక్క దివ్యమైనటువంటి తత్వాన్నంతటినీ కూడా ఆవిష్కరింపజేస్తూ ఆయన నేడు గజవాహనాన్ని అధిరోహించి చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుడు ఏ విధంగా భక్తకోటిని అనుగ్రహిస్తాడు అనంటే, ఆ శ్రీనివాస పరబ్రహ్మ భక్తకోటిని అనుగ్రహించేటటువంటి తీరు చాలా విలక్షణమైనటువంటిది. భక్త సులభుడైనటువంటి ఆ పరమాత్మ తన దివ్య వైభవాన్ని ప్రకటింపజేస్తూ గజవాహనారూఢుడై విహరిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని ఆర్తితో ప్రార్థించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విషూవృతం మనసా యుజ్యమానం దివ్యన్యస్సదన చక్ర ఉచ్చా తావస్మభ్యం పురువారం పురుక్షం ధియం భూషాజన్వతు విశ్వమిన్వః అవతు దేవ్యదితిరనర్వా విశ్వాన్యన్యో భువనా జజాన సోమాపూషణావతంతి మే ఉదుత్తమం వరుణాస్తభ్రాద్యాం అవదేహేడస్తత్వాయామి ధారయంతాదిత్యాసస్తిస్రో భూమిర్ధారయన్ తే శుక్రాసశుచయో రశ్మివల్తః కామేన దేవాः సరథం దివో నః తే సోనవో అదితేః పేవసామి. స్వామివారి యొక్క కృప ఎంత గొప్పది అంటే, ఆర్తత్రాణపరాయణుడైనటువంటి స్వామివారి యొక్క ఆ ఆర్తత్రాణ పరాయణత్వ విశేషాలను మనం చాలా గొప్పగా తెలుసుకున్నాం. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే, మనం అనన్య శరణాగతితో స్వామివారిని ఒక్కరినే మనం పిలిచినప్పటికీ కూడా ఆయన అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి గజేంద్ర మోక్షమే తార్కాణం. గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని మాత్రమే ప్రార్థించాడు, ఆయనను మాత్రమే అనన్య శరణాగతితోటి ఆశ్రయించాడు. మరి అలాగా శరణాగతి చెయ్యటము, అందులోనూ కూడా మరి ఎవరినీ కాదు నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాను అని ఈ విధంగా చెప్పటము, దీనితోటి శ్రీమన్నారాయణుడే స్వయంగా వేంచేశాడు. ఆయన మరి ఒక్కడే వేంచేశాడా అంటే, మరి గజేంద్రుడిని ఆ మకర నుండి రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు ఒక్కడే బయలుదేరినప్పటికీ కూడా ఆయనతో పాటు ఆయనను అనుసరించి శిరికింజప్పడు అని ఆ లక్ష్మీదేవికి చెప్పకపోయినప్పటికీ లక్ష్మీదేవి కూడా మహావిష్ణువుని అనుసరించి గజేంద్రుని దగ్గరకు వచ్చింది. అంటే స్వామివారిని ఆశ్రయిస్తే చాలు, స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ అనుగ్రహం అనేది తనంతట తానుగా పిలవకుండానే వచ్చి చేరుతుంది, సకల సంపదను కూడా మనకు వస్తాయి అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అంతేకాదు
మరి ఆ సిరి వెనక వైకుంఠపురం ఏదైతే ఉందో వైకుంఠంలో ఉన్నటువంటి సమస్త గణములు కూడా ఆ పురమంతా కూడా తరలి వచ్చింది. ఆ పురం తరలి వచ్చిందని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే అంతఃపురము సుఖములకు భోగములకు నిలయమైనటువంటిది. కావున స్వామివారిని కీర్తిస్తే స్వామివారు వచ్చారు, మిగతావి ఆశించకపోయినప్పటికీ పిలవకపోయినప్పటికీ ఆ సంపదలు వస్తాయి, భోగభాగ్యాలు సుఖములు కూడా వస్తాయి. మరి వాటి వెనకాల గరుత్మంతుడు కూడా వచ్చాడు అని చెప్పుకున్నాం. గరుత్మంతుడు అంటే ఆత్మస్థైర్యానికి గరుత్మంతుడు చిహ్నంగా చెబుతారు. మరి వీటన్నిటితో పాటు మనకు మానసికమైనటువంటి బలం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం కూడా భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా ధైర్యము బలము మనకు వస్తాయి అని చెప్పి, మరి వీటితో పాటుగా స్వామి యొక్క ఆయుధములు కూడా వెన్నంటనే వచ్చాయి. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి భక్తులకు ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగిస్తే స్వామివారు ఊరుకున్నా స్వామివారి యొక్క ఆయుధములు ఊరుకోవు అని చెప్పటానికి సంకేతం. కావున ఒక్క స్వామివారిని గనక ఆశ్రయించినట్లయితే, అనన్య శరణాగతితోటి కీర్తించినట్లయితే, ఆర్తితో పిలిచినట్లయితే, మిగతావన్నీ కూడా మనం పిలవకపోయినా మనం ఆశించకపోయినా అవన్నీ కూడా వాటంతట అవే సంపదలు కానివ్వండి, ఆత్మస్థైర్యము, భోగాలు, ఇవన్నీ కూడా ఇహలోకంలో అనుభవించవలసినటువంటి సమస్త సుఖములు, పరలోకంలో ఉత్తమగతి, ఇవన్నీ కూడా సమస్తము వచ్చి చేరతాయి. అయితే ఇవన్నీ చేరాలి అంటే మనం చెయ్యవలసింది ఒక్కటే, ఆ స్వామివారిని అనన్య శరణాగతితోటి ఆశ్రయించటము అనే తత్వాన్ని బోధించేటటువంటిది ఈ గజవాహన సేవ. మరి రాజులకు ఉన్నటువంటి సైన్యములలో గజ సైన్యము అనేది చాలా గొప్పదిగా చెబుతారు. ఎందుకు అంటే మిగతా సైన్యములు తక్కువ ఉన్నప్పటికీ గజ సైన్యం గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రాజుని ఎదుర్కోవటం చాలా కష్టము అని చెప్పి శత్రువులు భావిస్తారట. మరి సైన్యములో రాజుకి యుద్ధంలోనూ ఉపయోగపడేది, అదేవిధంగా ఐశ్వర్యమును తెలియజేసేది. ఊరేగింపులలో కూడా ఉత్తమమైనటువంటి సత్కారం ఏది అంటే గజారోహణము అని చెబుతారు. అంటే ఏమిటి? గజారోహణాన్ని మించినటువంటి సత్కారం వేరే లేదు అని అర్థం. ఆ విధంగా ఉత్తమమైనటువంటి సత్కారంగా ఉండేది. ఇలాగా గజము రాజులకు అన్ని విధములుగాను సేవలందిస్తూ అన్ని విధములుగాను కూడా రాజలాంఛనంగా గోచరిస్తూ ఉన్నది. ఈ గజవాహనం యొక్క అంతరార్థాన్ని చూస్తే పరబ్రహ్మమైనటువంటి విష్ణుతత్వాన్ని కీర్తించడం చేత అందులో ఉన్నటువంటి భక్తి తత్పరత, శరణాగతి వలనే శ్రీహరి స్వయంగా అనుగ్రహిస్తాడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాడు. ఆనాడు కరీంద్రుడు చేసినటువంటి ధ్యానించినటువంటి పరమాత్మ పరిమితులు కలిగినటువంటి చిన్నపాటి పరమాత్మ కాదు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే అపరిమితమైన అఖండ చైతన్య స్వరూపుడు, స్వయం ప్రకాశకుడు. అలాంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ వస్తుతః నిర్గుణుడే అయినా, జన్మకర్మలు నామరూపాలు గుణదోషములు లేనివాడే అయినా, విశ్వసృష్టి స్థితి లయాలనే కార్యనిర్వహణ కొరకు కాలానుగుణంగా ఆయా జన్మ కర్మలను తన మాయశక్తి చేత స్వీకరించగలిగేటటువంటి సమర్థుడు. ఎవ్వాణి నాభి నుండి ఈ విశ్వముదయించును, ఎవ్వాణి గర్భమందు నిమిడియుండున్, ఎవడు దీనిన్ బ్రోచును ఎవనియందుడిందు వాణి శేషశైలవాసునెంతు. ఆ ఉపేంద్రమూర్తి వేరెవరో కాదయ్యా, ఎవడి నాభి కమలమున ఎవడి యొక్క నాభియందు ఆ నాభి నుండి ఈ విశ్వమంతా కూడా ఉద్భవించిందో, ఎవని యొక్క గర్భమునందు కుక్షిలో సమస్త జగజ్జాలమంతా కూడా నిబిడీకృతమయ్యున్నదో, ఎవడైతే దీనిని సమస్తమును కూడా పోషించి లయం చేస్తున్నాడో అటువంటి పరమాత్మ వేరొకరు కాదు, శేషశైలవాసుడే శ్రీవెంకటేశుడే. ఆ శ్రీవెంకటేశుడే తాను నేడు ఈ సమస్త జగత్తుకు కూడా రక్షకుడని తన యొక్క అభయహస్తాన్ని దర్శింపజేస్తూ అర్చకస్వాముల వారు అందించేటటువంటి ఆనంద నీరాజనములలో ఆనందమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ తన భక్తులందరికీ కూడా ఏ విధంగా అయితే ఆనాడు గజేంద్రుని రక్షించాడో
అలా సంసార సాగరంలో నిరంతరము కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి అజ్ఞానము చేత పూర్తిగా ఆ పరమాత్మను మరచినటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించాలి అని చెప్పి వారికి ఈ సంసారము నుండి కర్మ నుండి విముక్తిని ప్రసాదించేటటువంటి వాడై తాను గజవాహనాన్ని అధిరోహించి వచ్చాడు. తిరువీధులలో ఆ దివ్య వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేసి స్వామి పుష్కరిణి హారతిని అందుకున్నటువంటి ఆ పరమాత్మ అలా మెల్లమెల్లగా తాను తన యొక్క వాహన మండపానికి చక్కగా ఆ వాహన మండపంలో ఆసీనుడవడానికి వెడుతూ ఉన్నటువంటి పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నటువంటి ధ్యేయాన్ని ప్రకటింపజేస్తూ ఆయన వెడుతూ ఉన్నాడు. అలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, అందున గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి ఆ శరణాగతి తత్వాన్ని కూడా మనం తెలుసుకున్నాం. గజరాజమోక్షమును నిజముగ పటయించు నట్టి నియతాత్ములకున్ గజరాజవరదుడిచ్చును గజ తురగస్యందనములు కైవల్యంబున్. ఆ శ్రీనివాస ప్రభువు గజవాహనారూఢుడై చక్కగా ఆయన్ని ఆశ్రయిస్తే ఈనాడు ఆ గజవాహనము యొక్క ఆ గజరాజు యొక్క మోక్ష ఘట్టమును స్మరించిన, తలచిన, విన్నా, చెప్పిన ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆర్తత్రాణ పరాయణ వైభవాన్ని ఆనందంగా ఆ శ్రావ్యంగా ఆలకించిన వారందరికీ కూడా అనేక విధములైనటువంటి సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి ఆ గజేంద్ర మోక్షం అనేటటువంటి ఫలితాన్ని కూడా తెలియజేశారు అందులో. అలా సర్వము కూడా ఆ పరమాత్మ తానై ఉన్నటువంటి ఆ దివ్య వైభవాన్ని ప్రకటింపజేసినటువంటి వాడు. ఆయన అనుగ్రహించేటటువంటి తీరు కూడా అటువంటిదే. కోరిన వరములు కొలుచువారలకిచ్చి తలచువారలను ధన్యులనర్చి పొలుపు మిగులు మంచి పూలతోటల నీడ విలసిల్లుచుండే శ్రీ వెంకటపతి. ఆయన్ని ఆశ్రయించాలే కానీ ఆర్తితో గోవిందా అని పిలవాలే కానీ ఆర్తితో పిలిచిన ప్రతి భక్తుణ్ణి కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి తనను కొలిచిన వారికి కోరే వరాలన్నింటినీ కూడా అనుగ్రహింపజేసి స్మరించేటటువంటి వారందరినీ కూడా ధన్యులు చేసి వారందరినీ కూడా అనుగ్రహించడం కోసమని చెప్పి చక్కటి పూదోట నీడలో శ్రీ వెంకటేశ్వరుడు విరసిల్లుతూ ఉన్నాడు. అది వెంకటాద్రి కల్పవృక్షము. ఆ వెంకటాద్రి కల్పవృక్షము ఆశ్రితుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నది భక్త సౌలభ్యం చేత. భక్తులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదములను ఆశ్రయించి తరించాలే గాని చక్కటి వైభవోపేతమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.